జగన్మోహన్ రెడ్డి గారు కడపలో 2 రోజులు పర్యటన చేశాడు. ఆ 2 రోజుల పర్యటనలో భాగంగా కొంతమంది పండితులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. కొంతమంది అర్చకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఆ పండితులు, ఆ అర్చకులు అక్కడే ఒంటిమిట్ట కోదండ రామాలయం ఉంటుంది కదా, ఆ రామాలయానికి సంబంధించినటువంటి అర్చకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. అంతే, ఇంకేం లేదు. అలా ఆశీర్వదించారో లేదో మరుసటి రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే ఆ అర్చకులు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో పనిచేస్తారంట. వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అలా వెళ్ళి ఆశీర్వదించడం తప్పంట. అందుకని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆ అర్చకుల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా నోటీసులు కూడా జారీ చేసింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంట. ఎంత నీచంగా, నికృష్టంగా రాజకీయాలు తయారైపోయాయో ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. మరి ఎంత దారుణమా? అర్చకులు వెళ్ళి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఆశీర్వదిస్తే అర్చకులకు కూడా నోటీసులు జారీ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి బాబు? గతంలో ఎప్పుడు ఇటువంటి సంస్కృతి లేదు. తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. ఈవెన్ 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా ఇలాంటి సంస్కృతి ఎప్పుడు కానీ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం రకరకాల సంస్కృతిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకో పాపం నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అంత పగ అర్థం కావడం లేదు. 2019లో ఘోరంగా ఓడించారని చెప్పేసి పగ ఏమి అర్థం కావడం లేదు. ఈనాడు వాళ్ళ కథనం రాశారబ్బా. జగన్ సేవలో అర్చకులు తితిదే తాకీదులు. పులివెందులలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటిమిట్ట సీతారాముల ముత్యాల తలంబరాలు అందజేస్తున్న రామాలయం అర్చకులు శ్రావణ్ కుమార్, మనోజ్ కుమార్ వీళ్ళకి నోటీసులు కూడా జారీ చేసిందంట. ఈనాడు రాశారు చూడండి. పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేద ఆశీర్వాదం అందించిన అర్చకులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు బుధవారం సంజాయిషి అంటే షోకాజ్ నోటీసులు అందించారు. ఒట్టిమిట్ట కోదండ రామాలయ అర్చకులు శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ సిబ్బంది కె పార్థసారథులు మంగళవారం పులివెందులలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా అత్యుత్సాహం. ఈ సందర్భంగా మాజీ సీఎంకు శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబరాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించిన 3 అర్చకులకు ఉప కార్యనిర్వహణాధికారి ప్రశాంతి బుధవారం నోటీసులు కూడా జారీ చేసింది. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొంది. నిజంగానే చాలా దారుణం. అసలు ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు. ఇదేందో అసలు విచిత్రమైనటువంటి పరిపాలనని మనం చూస్తున్నాం. ఇంకా ముందు ఇంకెన్ని చూడాలో. ఇంకా ఆయనేమో పాదయాత్ర అంటున్నాడు. ఇంకా పాదయాత్రకి ఎన్ని కండిషన్స్ పెడతారో, ఎంతమంది అధికారులు బలి తీసుకుంటుందో తెలియదు కూటమి ప్రభుత్వం. ఈ మాది మీరు చూసుంటారు. కొన్ని నెలల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సెక్యూరిటీ ఆయన బ్యాగ్ తీసుకెళ్లారని చెప్పేసి అతనికి కూడా సస్పెండ్ చేస్తారు. ఆ సెక్యూరిటీ గార్డ్ని కూడా సస్పెండ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంకా ముందు పరిపాలన ఎలా ఉంటుందో. వైసీపీ మాత్రం చాలా గడ్డికాలమే. వాళ్ళు తుమ్మినా, దగ్గినా, పిత్తినా వాళ్ళకందరికి కూడా ఇదిగో ఇలానే ఉంటుంది ట్రీట్మెంట్. కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు వీటి మీద పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే నిజంగానే కూటమి ప్రభుత్వం మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. అసలు ఇలాంటివి ఎప్పుడైనా చూసాం మనము? ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలే. లాస్ట్కి పండితుల మీద కూడా కఠిన చర్యలు, క్రమశిక్షణా చర్యలు అని చెప్పేసి తీసుకోవడం ఏంటయ్యా బాబోయ్, చాలా ఘోరం అప్ప. విశాఖపట్నంలో ఆ వాకింగ్ చేసుకుంటారు, ఆ వాకర్స్ కూడా ఏదో ఫీజులు అంట.
ఏదో ఛార్జెస్ అంట 720 రూపాయలంట, వాకింగ్ చేసేదానికి డబ్బులు కట్టాలంట. ఏందో చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం.